మార్నింగ్ చర్చ్. మనమందరం లేచి నిల్చున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ కూటమిని ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతులకు మీకు పాదములకు స్తోత్రాలు నాయన. ప్రభా, మాకు ఇచ్చిన ఈ నూతన ఆదివారంకై నాయన, మీ పరిశుద్ధ దినంకై మీకు వందనాలు దేవా. నాయన ప్రభా తరి అవునేసే నాయన, ప్రతి ఒక్కరిని దేవా మీ ఆత్మ పూర్ణులుగా చేసి నాయన ప్రభా తరి వర్షిప్ టీమ్ని దేవా నాయన ప్రభా, మరి దేవా నాయన ప్రభా మీ ఆత్మతో నింపి నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత దేవా మీరు మాకు దయచేసినందుకు వందనాలు నాయన ప్రభా. ఇంకా నాయన ప్రభా రానున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా నడిపించండి నాయన ప్రభా తరి. మరి నాయన వాక్యం చెప్పనై ఉన్న దైవజనాన్ని కూడా దేవా మా అందరితో మీరు మాట్లాడమని నాయన ప్రభా మేము వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య నాయన. అవును దేవా నాయన ప్రభా తరి, మరి ఈ కూటం అంతయో నాయన ప్రభా తరి మీకు మహిమకరంగా ఉండుటకు నాయన ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా ఒకటి పాత్రలుగా వచ్చిన మమ్మల్ని మీరు నిండు పాత్రలుగా పంపమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు పెన్న స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సంఘంలో ఉన్న దైవజనులకు, పెద్దలకు మరియు ప్రతి ఒక్క తండ్రికి మనస్ఫూర్తిగా హ్యాపీ ఫాదర్స్ డే అండి. తండ్రిగా ఉండడం దేవుడిచ్చిన గొప్ప పిలుపు. పరలోకపు తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాలను మరింతగా దీవించును గాక. ఆమేన్. ఈ లోకంలో ఎన్నో పేర్లు ఉన్నాయండి, కానీ ఏ పేరు మన పాపాలను కడగలేదు, ఏ పేరు మనకు నెమ్మది ఇవ్వలేదు. కింద మనుషులు, ఆకాశం కింద మనుషుల్లో రక్షణ పొందడానికి ఇవ్వబడిన ఏకైక నామం యేసునామం. అందరం కలిసి ఆ నామాన్ని కొనియాడదాం. అతిశయనామం, అద్వితీయ నామం, అతిశయనామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయనామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. సుందర సుందర నామం యేసుని నామం. సుందర సుందర నామం
మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీటిపైన నడిచెను, గాలి సముద్రమును గద్దించెను. మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడనిచ్చెను, పాపికి విడుదలనిచ్చెను. మన కొరకై మరణించి సిలువలో ప్రాణమునిచ్చెను, జయశీలుడనిచ్చెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. మేఘముల మధ్యలో దూరగాని శబ్దం, రారాజు గదికి వచ్చెను, ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో దూరగాని శబ్దం, రారాజు గదికి వచ్చెను, ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. ఫ్యూషన్ చర్చ్కు స్వాగతిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. కూడి వచ్చిన ఫాదర్స్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఫ్యూషన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువనిస్తాము, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాము. దేవునితో అన్యోన్య అనుబంధాన్ని కలిగి ఉండటాన్ని మేము ఆరాధన అని అంటాము. ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వటాన్ని మేము సహవాసము అని అంటాము. క్రీస్తుని పోలి జీవించటాన్ని మేము శిష్యత్వము అని అంటాము. మా వరాలను
మా ప్రతిభలను క్రీస్తు కొరకు ఉపయోగించటాన్ని మేము పరిచర్య అని అంటాము. నాటి సమాజంలో కలిసిమెలిసి వారికి క్రీస్తుని ప్రేమను చాటి చెప్పటాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అంటాము. ఇప్పుడు ఈ సమయంలో దేవుని మందిరంలో మన చుట్టూ ఉన్న వారితో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేద్దాము. ఇది ఆరాధించే సమయం. అందరం కలిసి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట
దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించిన దేవునికి కృతజ్ఞతగా, ప్రభువా చిరకాలము నీ మందిరంలోనే నేను ఉంటాను అని చెబుతూ హృదయపూర్వకంగా ఆయన పాదాల చెంత ఆయన ఆరాధన చేద్దామండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలము నీ మందిరములో చేసేదాను. చిరకాలము నీ మందిరములో నే నివాసం చేసేదాను. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడు నీడా. ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడు నీడా. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా ఆఖరిసారిగా యెహోవా నా కాపరి పాడుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 యేసయ్యా
ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా ఒక్క కుటుంబంగా ఇక్కడ చేరుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలో తోడుగా ఉన్నందుకు ప్రభువా, మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ సమయంలో ప్రభువా వాక్యం వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డని తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయా దైవజనులను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి నాయన ఈ సమయంలో నుండి ప్రతి తండ్రిని తండ్రి ఆరాధించండి తండ్రి నాయన. మీ నామంలో తండ్రి మీ సేవలో కుటుంబాన్ని నడిపించే విధంగా వారికి ఆదరణ కలిగించండి తండ్రి. బిడ్డలుగా తండ్రి మేము ప్రభువా, తండ్రులకు ప్రభువా సహకారంగా ఉండలాగిన ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని పరమ తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని ముందున్న సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తూ సంఘానికి సమయంగా రావాల్సి ఉన్న బిడ్డలందరినీ ప్రభువా క్షేమంగా తీసుకురమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సాంప్రదాయం అనొచ్చు, లేకపోతే ఈ అలవాటు అనొచ్చు, అంతగా పరిచయం ఉన్నటువంటి అంశము కాకపోయి ఉండవచ్చు. కానీ ఈ యొక్క దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి కారణాన్ని ఆలోచించినప్పుడు మటుకు అది ఒక చాలా లోతైన మనసుని కదిలించేటువంటి సంఘటనను బట్టి అది ఆరంభించబడింది. అమెరికా దేశంలో సొనోరా స్మార్ట్ అనేటువంటి ఒక యువతి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, విలియం జాక్సన్ స్మార్ట్ అనే తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేద్దామని. దానికి కారణం ఏంటంటే, విలియం జాక్సన్ ఆయన ఒక వెటరన్, అంటే ఒక సైన్యంలో యుద్ధంలో పాల్గొని వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి 6 పిల్లలు. ఆ 6వ బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు తన భార్య ప్రసవంలో మరణిస్తుంది. జీవిత భాగస్వామిని కోల్పోవడం అంటే జీవితంలో అది ఎవరూ పూడ్చలేనటువంటి వెలితి. ఒక పక్కన సంతోషించడానికి ఆ పొత్తిగుడ్డలలో ఉన్న బిడ్డ తన చేతిలో ఉంది, అదే సమయంలో తన జీవిత భాగస్వామిని కోల్పోయాడు. ఓ పక్కన పుట్టెడు దుఃఖము, మరొక పక్కన ఓ బిడ్డని చూసుకొని సంతోషము. తన జీవితంలో ఆ సంఘర్షణ మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన 6 బిడ్డల్ని పెంచిన విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పెద్ద అమ్మాయికి, సొనోరాకి అప్పటికి 15 సంవత్సరాలు దాటినాయి. అంటే ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయి మళ్ళీ ఆ పొత్తిగుడ్డల్లో ఉన్న చిన్న బిడ్డ, అంటే అన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి బిడ్డలు ఆయనకున్నారు. ఆయన పునర్వివాహం చేసుకోలేదు, కానీ ఆ బిడ్డలని పెంచుకోవడానికి వారిని తల్లి లేని లోటు, వారు ఎలాంటి ఆ యొక్క లోటుని వారు ఎక్స్పీరియన్స్ చేయకుండా తానే తల్లిగా తండ్రిగా ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ, తను సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళడం అంటే మామూలు సాధారణమైన సివిలియన్ లాగా 1 అవర్ పర్మిషన్ పెట్టడం, క్యాజువల్ లీవ్స్ అప్లై చేయడం కుదరదు అది కదా. చాలా విధులు కఠినమైనటువంటి విధులుగా ఉంటాయి. ఒక పక్కన తన ఉద్యోగం చేసుకుంటూ, బిడ్డల ఆలన పాలన చూసుకుంటూ, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి ఆ తండ్రి త్యాగము, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా ఆ అమ్మాయిని చాలా ప్రభావితం చేశాయి. ఆమె ఒకానొక దినాన్ని సంఘంలో కూర్చున్నప్పుడు ఆ సంఘంలో మరి మదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఆమెకి అనిపించింది, మరి తల్లుల ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒక కుటుంబంలో తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు కదా, ఓన్లీ 1 పేరెంట్ని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు, తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదా అని చెప్పి జూన్ 5 వాళ్ళ ఫాదర్స్ బర్త్డే, ఆ సండే, ఆ 5ని సండే వచ్చింది.
అందుకని వాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేద్దాము మన చర్చ్లో అని. పాస్టర్ గారు చెప్పారు, షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ అంటే 12th కానీ ఎలాంటి వేరే అంశం తీసుకోలేను, 3rd Sunday ఐఎమ్ ఫ్రీ, బహుశా ఆ రోజు సెలబ్రేట్ చేద్దామని చెప్పారు. సో అది మనం గమనిస్తే 1910లో June 19th మరి ఫస్ట్ టైము మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరిగింది. ఆ తర్వాత ప్రతిసారి ఆమె చెప్తా ఉండేది, ఇది రెగ్యులర్గా చెయ్యాలి, తండ్రులని కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు చేసిన కుటుంబం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రేమని, వాళ్ళ యొక్క త్యాగాన్ని, వాళ్ళ యొక్క అనురాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం మన బాధ్యత అని జ్ఞాపకం చేస్తూ ఉంటే 60 సంవత్సరాలు ఆమె ఆ విధంగా ఒక్క స్త్రీ ప్రయాసపడినప్పుడు మరి 1971లో ప్రెసిడెంట్ నిక్సన్ దానిని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత అమెరికా అంతా కూడా దానిని పాటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరి తండ్రులని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నిజమే, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కసారి మన యొక్క జీవితంలో మన తండ్రులని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మన చిన్నతనంలో కానివ్వండి, మన విద్యాభ్యాసం అప్పుడు కానివ్వండి, మనం పెద్దవాళ్ళు అయినప్పుడు కానివ్వండి, మన యొక్క డెసిషన్స్లో మరి వాళ్ళు చేసిన సహాయాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. బహుశా ఒక్క మూమెంట్ మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే యూ కెన్ రిమెంబర్ ఆల్ దోస్ గుడ్ థింగ్స్. మంచి విషయాలు ఎన్నో జ్ఞాపకం వస్తాయి. అయితే నేను అలాగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 3 రకాలైనటువంటి ప్రజలు కనబడతా ఉంటారు. కోర్స్ కొంతమందికి ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మధురమైనటువంటి తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు. అందరికీ అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు. మరికొంతమందికి తండ్రి అన్న మాట వినగానే కొన్ని చేదైన జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకంటే కొంత అబ్యూజివ్ ఫాదర్స్ ఉంటారు, అనేకమైన అలవాట్లకి పడినటువంటి వారు, కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళు, భార్యని హింసించేటువంటి వాళ్ళు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు తండ్రి అన్న మాట వినగానే వాళ్ళకి ఒక చేదైనటువంటి జ్ఞాపకాలు వస్తూ ఉండొచ్చు. మరికొంతమంది ఉంటారు, బహుశా వాళ్ళకి ఊహ రాకముందే లేదా వాళ్ళ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఒక అమ్మాయికి తండ్రి అన్న మాట, ఫాదర్ అన్న మాట గుర్తొచ్చినప్పుడు షీ ఆల్వేస్ లుక్స్ ఎట్ ఎన్ ఎంప్టీ చైర్. తనకి జ్ఞాపకం ఉన్నది ఏంటంటే, తనకు ఊహ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా సరే రిలాక్స్ అవుతూ ఆ కుర్చీలో కూర్చొని ఫ్యామిలీ అంతటితోటి టైం స్పెండ్ చేసేవారు, ఆయనకు ఒక స్పెషల్ చైర్ అంటూ ఉండేది. కానీ మిగిలిన సమయం అంతా కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఫాదర్ అన్న ఫిగర్ అప్పుడల్లా ఆ ఎంప్టీ చైర్ గుర్తొస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఆ వెలితి అలా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ తండ్రి గురించి మాట్లాడుతుంటే, నా తండ్రి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో, నా వివాహం అప్పుడు, నా చదువు అప్పుడు ఎలా ఉండేదో అని బహుశా అనేకమైన విషాదకరమైన బాధతోటి నిండిన హృదయాలు ఉంటాయి మనకి. సో అది ఒకవేళ అది మంచి జ్ఞాపకాలు అవ్వండొచ్చు, చేదైన జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, బాధని కలిగించే జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. బట్ సమ్ ఎమోషన్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్. మన జీవితాల్లో తండ్రి అన్న పేరుని విన్నప్పుడు మనకి ఒక భావన తప్పనిసరిగా కలుగుతుంది. దేవుని వాక్యంలో తండ్రిని గురించి ఆలోచించేటప్పుడు లేదా జనరిక్గా తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసేటప్పుడు వాళ్ళ పట్ల మనం ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక మాట చూస్తాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఈ యొక్క ఫాదర్స్ డేని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది.
మన యొక్క భావోద్రేకాలు ఎలాగైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యము నిన్ను నన్ను కోరుతుంది ఏంటంటే మన తల్లిదండ్రులని సన్మానించాలి. ఈ యొక్క లేఖన భాగము, ఈ యొక్క మాట దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మధ్య ఆజ్ఞ, 5వ ఆజ్ఞ. ఆయన 2 రాతి పలకల మీద చేయించాడు ఆజ్ఞలు రాసినప్పుడు. మొదటి ఆజ్ఞలో మొదటి భాగము, మొదటి సెగ్మెంట్ కనుక మీరు గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. 2వ ఆజ్ఞ, నువ్వు ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు అని చెప్పాడు. 3వది వచ్చినప్పుడు ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అంటాడు. 4వది వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని గురించి మాట్లాడతాడు. ఒక దినాన్ని, ఒక విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచాలి, నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మిగిలిన ఆజ్ఞల్ని చూస్తే మొదటి సెగ్మెంటు నాకు దేవునికి ఉండేటువంటి సంబంధాన్ని చూపిస్తుంటే, 2వ సెగ్మెంట్, 2వ రాతి మీద ఉండేటువంటివి నేను సమాజం పట్ల ఉండాల్సినటువంటిది, లేదా నేను కలిగి ఉండాల్సినటువంటి విలువలను గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ద శాంక్టిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడతాడు. జీవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, నువ్వు నరహత్య చేయడానికి వీలు లేదు అంటాడు. ద శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్, వివాహ వ్యవస్థ యొక్క పవిత్రతను గురించి మాట్లాడతాడు. నువ్వు వ్యభిచరింపకూడదు అంటాడు. ద శాంక్టిటీ ఆఫ్ ప్రాపర్టీ కదా, మన యొక్క ఆస్తిపాస్తుల పట్ల మనం ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి. నీ పొరుగు అనేది ఆశించొద్దు, అది అతనికి చెందినది. ద శాంక్టిటీ ఆఫ్ ట్రూత్, సత్యానికి ఇవ్వాల్సినటువంటి విలువను గురించి మాట్లాడతాడు. నువ్వు అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అంటాడు. ద శాంక్టిటీ ఆఫ్ డిజైర్స్, మన యొక్క ఆశలు ఎలా పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటిది మాట్లాడతాడు. నువ్వు పొరుగువాంది ఏది కూడా ఆశించవద్దు అంటాడు. అంటే ఒక సెట్ ఆఫ్ కమాండ్మెంట్స్లో నేను దేవుని పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలో మాట్లాడుతూ, మరి ఒక సెట్ ఆఫ్ కమాండ్స్లో నేను కలిగి ఉండాల్సిన విలువలు సమాజంలో జీవించేటప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ 2 వాటిని బ్రిడ్జ్ చేసేది ఒక వారధి లాంటి ఒక ఆజ్ఞ, 5వ ఆజ్ఞ. ఈ ఒక్క ఆజ్ఞకే మరి ఒక వాగ్దానంతో కూడినటువంటి ఆ ఆజ్ఞగా మనం చూస్తాం. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకి కూడా, 9 ఆజ్ఞలకి కూడా వాగ్దానము జతపరచబడలేదు. కేవలము ఈ 5వ ఆజ్ఞ, నీవు దేవుడు నీకిచ్చు దేశంలో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. దట్స్ ద ప్రామిస్ అటాచ్డ్ టు దట్ కమాండ్మెంట్. అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అంటాడు. ఎందుకు సడన్గా దేవుడు మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని గురించి మాట్లాడాడు. దేవుడు అదృశ్యుడు, ఆత్మస్వరూపి. ఆయనని మనం చూడలేము. ఆయనని ప్రేమించాలి, ఆయనకి సాగిలపడాలి, ఆయన్ని పూజించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన కొరకు ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాలి, వగైరా వగైరా మాట్లాడుతున్నప్పుడు అది నేను ఎలాగ చేయగలను? నాకు కనిపించినటువంటి ఆ దేవుణ్ణి నేను ఎలాగా ఇవన్నీ క్రియాత్మకంగా, ప్రాక్టికల్గా నా జీవితంలో ఎప్పుడు సాధ్యమవుతాయి? దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ గివెన్ హిస్ రిప్రజెంటేటివ్స్. దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. నేను ఈ లోకంలో ఉండడానికి, నా జీవానికి కారణం దేవుడు. నా మనుగడకి, నా సస్టెనెన్స్కి దేవుడు కారణం. అయితే దేవుడు నాకు జీవాన్ని ఇవ్వడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రులు. దేవుడు నా జీవానికి ఎంత ప్రాముఖ్యమో, నేను ఈ లోకంలో పుట్టడానికి, జన్మించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనాలే నా తల్లిదండ్రులు. దే ఆర్ ద రీజన్ ఫర్ మై లైఫ్. అఫ్ కోర్స్ వారి వెనకాల దేవుడు ఉన్నాడు, వాళ్ళని వాడుకున్నాడు. కానీ భౌతికంగా నా జీవనానికి నేను పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోలేదు. నేను నా పేరెంట్స్కి జన్మించాను. నా తల్లిదండ్రులు నా జన్మకి కారణం. నేను పుట్టిన మరుక్షణం నాకు అర్థం కావటంలా
ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చింది. నన్ను నేను మురికి చేసుకుంటున్నప్పుడు నా మలమూత్రాలని శుభ్రం చేసి నేను బతికి బట్ట కట్టడానికి నా తల్లిదండ్రులు కారణం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా ప్రతినిధులుగా ఉన్నారు జీవానికి, నీ మనుగడకి కారణమైనటువంటి నీ తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? సన్మానించము. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తండ్రిని నువ్వు భయపడు, అతనికి లోబడు అంటం లేదు దేవుని వాక్యం. జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ఆనరింగ్ యువర్ పేరెంట్స్. సన్మానించుము అని చెప్పారు. ఎందుకు? కొంతకాలము వాళ్ళ యొక్క భయభక్తుల్లో ఉంటాము, వాళ్ళకి లోబడతాము, వాళ్ళ యొక్క అధికారం కింద ఉంటాము. కొంత వయసు వచ్చిన తర్వాత యూ బికమ్ ఎ ఫ్యామిలీ. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడనుంది. అదేవిధంగా భార్య కూడా తన భర్తని హత్తుకుంటా ఉంటుంది. దే బికమ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ. దే బికమ్ అనదర్ పవర్ సెంటర్ కదా. అప్పుడు వచ్చి ఈ వ్యక్తి నా తండ్రికి నేను సబ్మిట్ అవ్వాలి, నేను లోబడాలి, నేను భయపడాలి అన్నది హాస్యాస్పదం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కానీ సన్మానించడం అనేది ఉంది చూసారా, నీకు పెళ్ళైన తర్వాత కూడా ఏం చేయాలి? సన్మానించడం ఆగిపోదు. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్, నీ చివరి శ్వాస వరకు, లేదా నీ తల్లిదండ్రులు భౌతికంగా ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా నీ యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. ద ప్రామిస్ ఈస్ కనెక్టెడ్ టు ఇటర్నిటీ. నువ్వు కలకాలం జీవించాలి అంటే, చిరకాలము జీవించాలి అంటే ఆ యొక్క దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళే నిత్య జీవానికి పాత్రలు అవుతారు. అయితే ఆయన ప్రతినిధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించినప్పుడు నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా, సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆనరింగ్ పేరెంట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుతాను మీకు. 1 తిమోతి 5వ అధ్యాయము 4వ వచనం. వీరు అంటే పిల్లలు కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ, మీకు పేరెంట్స్ ఉన్నప్పుడు, మీకు ఫ్యామిలీస్ రావచ్చు, పేరెంట్స్లో ఒకలే ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. అలాంటప్పుడు పేరెంట్స్ పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి పిల్లలు? వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచడం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని ఎరిగినటువంటి పిల్లలకి భక్తిని కనపరచడం. నా యొక్క స్పిరిచువాలిటీకి డిస్ప్లే చేయడానికి మేనిఫెస్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ ఏది? కళ్ళు మూసుకుంటే చెప్తారు, నా స్పిరిచువాలిటీ ఎక్కడ కనపడుతుంది అంటే, నేను చర్చ్కి వెళ్ళాలి, యాక్టివిటీస్లో ఉండాలి, నేను సేవ చేయాలి. దట్ ఈస్ హౌ ఐ షో మై స్పిరిచువాలిటీ. ఆ విధంగా నా భక్తిని చూపిస్తాను. నేను ప్రార్థన చేసుకోవాలి, నేను బైబిల్ చదువుకోవాలి, సేవ చేయాలి. భక్తి అనుకుంటాం మనం. ఏమంటాడో తెలుసా దేవుని వాక్యంలో? భక్తి ఎక్కడ కనపరుస్తుందో తెలుసా? మొట్టమొదటిగా తమ ఇంటి వారి ఎడల. ఇఫ్ యూ డోంట్ కేర్ యువర్ పేరెంట్స్, యువర్ మినిస్ట్రీ స్టార్ట్స్ దేర్. నీ స్పిరిచువాలిటీ స్టార్ట్ అయ్యేది అక్కడ. తల్లిదండ్రుల పట్టించుకోకుండా, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకుండా, తల్లిదండ్రులను సన్మానించుకోకుండా వచ్చి నువ్వు మినిస్ట్రీ చేస్తే దట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. తల్లిదండ్రులను మొదట ప్రయారిటీ ఏది అంటే, మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలి. ఇది మనకి న్యాచురల్గా వచ్చేది కాదు. యూ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. ప్రత్యుపకారం. నువ్వు తండ్రికి ఏదో సపోర్ట్ చేసి, తల్లికి ఏదో సపోర్ట్ చేసి, నీ అంత దాన వీర శూర కర్ణుడు లేడు అన్నట్టు పోజ్ వేయాల్సిన అవసరం లేదు. రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్. అరే, వాళ్ళు నీకు ఆహారం ఇవ్వకపోతే ఆ పురిటి గుడ్డల్లోనే చచ్చిపోయి ఉండేవాడు. వాళ్ళు నిద్రలు మానినటువంటి సాక్రిఫైస్ జ్ఞాపకం చేసుకుంటావా?
ఎవ్రీ 4 అవర్స్కి ఒక ఇన్ఫెంట్ బేబీ లేచిపోతూ ఉంటాడు. రోజంతా పనులు చేసుకొని వచ్చి వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు బేబీని చూసుకునేటప్పుడు నిద్ర ఉండదు. రాత్రి నిద్ర లేని రాత్రులు ఎన్నో సాక్రిఫైస్ చేశారు వాళ్ళు. నిన్ను పెంచడంలో, నిన్ను ఒక ప్రయోజకం చేయడంలో ఎంతో ఉంది వాళ్ళు. నువ్వు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా చేస్తున్నావంటే యు ఆర్ జస్ట్ రీపేయింగ్ ఇట్. డోంట్ పోజ్ యాజ్ ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ దెమ్. బైబిల్లో ఎంత మాటలు చక్కగా రాస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ప్రత్యుపకారం చేస్తావు, నువ్వు ఉపకారం పొందావు, దానికి బదులుగా యు ఆర్ డూయింగ్ సంథింగ్ నౌ, రైట్? ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకున్న వాళ్ళను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. 3 విషయాలు నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. స్పిరిచువాలిటీ అంటే పేరెంట్స్ని గమనించుకున్నాం. రెండవది, మనం పేరెంట్స్కి ఏదన్నా చేస్తున్నామంటే యు ఆర్ జస్ట్ రీపేయింగ్, రుణం తెచ్చుకుంటున్నామని ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది తెలుగు బైబిల్లో. మూడవది, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది కదా. దావీదు దేవుని హృదయానుసారుడు అనగానే మనందరికి చాలా ఇష్టంగా ఉంటుంది. నేను దేవుని హార్ట్కి ఎలా దగ్గర ఉండగలను. ఆ రోజుల్లో పాత నిబంధనలో దహన బలులు ఇస్తుంటే ఆయన దృష్టికి అనుకూలమైంది, ఆయనకి ఇంపైన సువాసనగా ఉందంటాడు. వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ నీడ్స్, వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, దేవునికి చాలా ఇష్టమైనది, అనుకూలమైనది అది. ఇట్ ఈస్ బిఫిటింగ్. దట్స్ వాట్ వీ లెర్న్ హియర్ ఇన్ దిస్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సన్మానించుము అన్నప్పుడు జస్ట్ నాన్నగారు అమ్మగారు అని చెప్పడమే కాదు. గోదావరి జిల్లా వాళ్ళు ఫస్ట్ వస్తారు ప్రతిదానికి, తమరు మీరు అమ్మగారు నాన్నగారు అంటారు కదా. సన్మానించడం అంటే ఒక మాటలోనే కాదు, మన చేతల్లో, మన యొక్క క్రియల్లో, వాళ్ళ బాగోగులను పట్టించుకోవడంలో, వీటన్నిటిలో అనేక రూపాల్లో కనబడతా ఉంటుంది. అర్థమైందా? ఎవరైనా సరే మరి 5:8 ఒక మాట ఉంది. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఓన్ అండ్ ఎస్పెషలీ ఫర్ దోస్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్, హీ హ్యాస్ డినైడ్ ద ఫెయిత్ అండ్ ఈజ్ వర్స్ దెన్ అన్బిలీవర్. మనకి తెలిసిన 2 కేటగిరీలు కదా క్రైస్తవుల్లో. ఒకటి బిలీవర్స్, అన్బిలీవర్స్ అనుకుంటాం మనం. ఇంకో కేటగిరీ ఉంది తెలుసా? 3వ కేటగిరీ. ఆ 3వ కేటగిరీ ఏంటంటే వర్స్ దెన్ అన్బిలీవర్స్ అంట. కేటగిరీ 1 ఏమో బిలీవర్స్, 2వదేమో అన్బిలీవర్స్, 3వది వర్స్ దెన్ అన్బిలీవర్స్. ఆ వర్స్ దెన్ అన్బిలీవర్స్ ఎవరో తెలుసా? దోస్ పీపుల్ హూ డు నాట్ ఆనర్ దేర్ హౌస్ హోల్డ్. తమ కుటుంబ సభ్యుల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు అవిశ్వాసి కంటే చెడ్డోడు అన్నారు. నేను చెప్పేది కాదు, దిస్ ఈజ్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ టీచర్స్ అస్. సో డేస్ లైక్ దిస్, ఫాదర్స్ డే ఇలాంటి అన్నీ, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని గ్రీట్ చేసుకున్నాం, కమర్షియల్గా గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం, ఇట్స్ ఓకే. కానీ వాట్ ఇట్ రిమైండ్స్ ఈజ్ టు గో బ్యాక్ టు స్క్రిప్చర్స్, అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ, అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ఫాదర్, అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ మదర్, అండ్ లివ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బిలీవర్గా, ఒక మంచి విశ్వాసిగా జీవించడానికి దేవుడు మనకి సహాయం దయచేయను గాక. 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నేను పిల్లలు ఏం చేయాలో మాట్లాడాను. దెర్ ఆర్ మెనీ ఫాదర్స్ హియర్, దెర్ ఆర్ మెనీ పేరెంట్స్ హియర్. బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు, కొలస్సీ 3వ అధ్యాయము 21వ వచనం, కొలస్సీ 3వ అధ్యాయము 21వ వచనం. తండ్రులారా, స్పెషల్లీ ఫాదర్స్కి మాట్లాడుతూ ఉన్నాడు. మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపము పుట్టించకండి. పిల్లలనేమో తండ్రుల్ని సన్మానించండి అని చెప్తే, తండ్రులకి దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే వాళ్ళని మనస్సు కృంగకున్నట్లు 2 విషయాలు మాట్లాడతాడు. పిల్లలు డిప్రెస్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత తండ్రుల మీద ఉంది. వాళ్ళ కోపం పుట్టించొద్దు. ఎలాగ డిప్రెస్ చేస్తాం పిల్లల్ని? యాంప్లిఫైడ్ బైబిల్లో నేను చదివాను. ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్ ఆర్ ఇరిటేట్ or exasperate your children with demands that are trivial
or unreasonable or humiliating or abusive or by favoritism or indifference, but treat them tenderly with loving kindness, so they will not lose heart and become discouraged or unmotivated with their spirits broken. తెలుగులో మనం చూస్తే, తండ్రులారా మీ పిల్లల్ని విసిగించొద్దు, వాళ్ళని కోపానికి గురి చేయొద్దు. ఎప్పుడు కోపం వస్తుంది వాళ్ళకి? ఎప్పుడు విసిగిస్తాము? తుచ్చమైన, అసమంజసమైన, అవమానకరమైన, దుర్మార్గమైన డిమాండ్లు, పక్షపాతం, నిర్లక్ష్యం ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు డిస్కరేజ్ అవుతారు, డిప్రెస్ అవుతారు. నాకు తెలుసు, నా తోటో పాటు మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక అన్న ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒకరోజు. వాళ్ళ బాబు హ్యాపీగా వచ్చి, డాడీ అన్నీ 90 అబవ్ వచ్చినాయి నాకు క్లాస్లో, ఐఎమ్ సెకండ్ ఇన్ ద క్లాస్ అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చిచ్చాడు. ఆయన ఒక్కసారి ఇలా చూసి, ఫస్ట్ ఎందుకు రాలేదురా అన్నాడు. ఐ కెన్ సీ ద ఫేస్ ఆఫ్ దట్ చైల్డ్. ఆ క్లాస్లో 30 మంది ఉండొచ్చు, 28 మందిని దాటి వాడు ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. హీఈస్ నాట్ సీయింగ్ ఆల్ దట్ అచీవ్మెంట్. అరే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదురా నీకు అంటున్నాడు. అది కదా మాట్లాడేది, దుర్మార్గమైన డిమాండ్ అంటే అది. అన్ఫార్చునేట్లీ ఇంకొక 6 నెలలు అయిన తర్వాత నేను అదే ఇంట్లో ఉన్నాను. ఎందుకంటే తరచూ మేము మినిస్ట్రీకి కలుస్తూ ఉండేవాళ్ళం. వాడు ఈసారి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, మార్కులు చూశాడు, మ్యాథ్స్లో ఇంటర్ 98 వచ్చినాయి, 100 రావాలి కదా అంటున్నాడు. దుర్మార్గమైన డిమాండ్స్. యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్, యు ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. పిల్లలకి కోపం, కంపారిజన్స్. పెద్దోడు కష్టపడి చదువుతాడండి, అబ్బా రాత్రంతా చదువుతాడు. చిన్నోడు లేదా ఒకసారి ఇలా చూసుకొని వెళ్తాడు, వాడికి భలే మార్కులు వస్తాయి. వై డూ యూ మేక్ సచ్ స్టూపిడ్ కంపారిజన్స్ బిఫోర్ అదర్స్? పెద్దోడు కొంచెం ఛాయ్ ఎక్కువ అండి, రెండోవాడు ఛాయ్ తక్కువ. వై డూ యూ టాక్ ఆల్ దిస్? చాలాసార్లు పిల్లల మధ్యలో కంపారిజన్స్. పెద్దోడు చాలా క్వైట్గా ఉంటాడు, చిన్నోడు చాలా తుంటరోడండి. యు ఆర్ యాక్చువల్లీ వాళ్ళ పర్సనాలిటీస్ని డ్యామేజ్ చేస్తున్నాం, అవమానకరంగా బిహేవ్ చేస్తున్నాం మనం. వాళ్ళ ఒక పర్సన్ అని ఐడెంటిఫై చేయటం లేదు. తండ్రులారా, మీ పిల్లల్ని నిష్ఠూర పెట్టొద్దు అలాగా. వాళ్ళు డిప్రెషన్కి గురయ్యేటట్టు చేయొద్దు, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయేటట్టు మీరు చేయొద్దు. గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని పెంచడం అనేది. పిల్లల్ని పెంచడం అర్థం కాకపోతే రీడ్ సమ్ మెటీరియల్, గో టు కౌన్సిలర్స్. ఐ డిడ్ దట్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ షేమ్ టు కన్ఫెస్ బిఫోర్ చర్చ్ కదా. నాకు నా డిఎన్ఏ అంతా మ్యాథమెటిక్స్. నా ఫోన్ నెంబర్ అన్నా మర్చిపోతాను, కానీ నిద్రలో అయినా సరే ఎవరన్నా లేపి A+B హోల్ క్యూబ్ ఎంత, A+B హోల్ స్క్వేర్ ఎంత, A² - B², A+B × A-B స్క్వేర్ రూట్స్ అడగండి, చెప్పేస్తాను నేను. క్యూసెక్స్ నుంచి క్యూమెక్స్ ఎలా మార్చాలి, క్యూమెక్స్ నుంచి క్యూసెక్స్ ఎలా మార్చాలి, ఇట్లా ఫింగర్ టిప్స్లో ఉంటాయి నాకు. వెంటనే చెప్తాను నేను. అవి నా పిల్లలకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళకి ఆ కప్బోర్డ్స్ మీద అంటించేవాడిని ఫార్ములాస్, డోర్స్ మీద అంటించేవాడిని. ఎప్పుడు చూసినా లేచినప్పుడు అరే A+B హోల్ క్యూబ్ ఎంతరా, A² - B² ఎంతరా అడుగుతూ ఉండేవాడిని. I was trained like that. My father is an engineer. I am an engineer. My grandfather is a maths teacher. ఎప్పుడన్నా చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇలాగా గొడుగేసుకొని, ఆ టీచర్ పాత రోజుల్లో ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనవడా 13 ఎంతరా, 14 ఎంతరా అని అడిగాడు. బాగున్నావా? ఇది కాదు ఆయన అడిగేవాడు అనమాట. 20 ఎక్కం వరకు రావాలి. ఏది 18 చెప్పకపోతే ఇలా చేయబెట్టరా అనేవాడు. వెనక్కి ఇలా తిప్పిన తర్వాత దీని మీద స్కేల్తో కొట్టేవాడు. లెక్కలు రాకపోతే, ఎక్కాలు రాకపోతే లెక్కలు రావరా, టేబుల్స్ నేర్చుకోవాలి, అది ఆయన ఇది. అందుకే నేను కూడా పిల్లల్ని ట్రైన్ చేసేటప్పుడు అదే ఉన్నాను నేను. కానీ మై చైల్డ్ ఈజ్ డిఫరెంట్. యూనో, ఇంటర్మీడియట్లోకి వెళ్ళింది, ఎగ్జామ్ రాసింది, మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో 0 వచ్చింది ఆ అమ్మాయికి. నేను అనుకున్నాను
అరే ఈ అమ్మాయికి ఇంత చెప్పాను కదా నేను, ఇంత అద్భుతంగా అన్ని ఆన్సర్లు చెప్తుంది కదా, 100 రావాల్సింది బహుశా ఆ కంప్యూటర్ రీడింగ్లో 1ని రీడ్ చేసి ఉండదు. ఆ సంవత్సరం ఇవాల్యుయేషన్కి ఇచ్చాడు, రీకౌంటింగ్ కాదు, రీఇవాల్యుయేషన్కి చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి. సో నేను ఆ డబ్బులు కట్టి రీఇవాల్యుయేట్ చేసి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 100 ఆర్ 90 ఆర్ 80, 0 రావడం ఏంటో అనుకుంటా ఉన్నాను. వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మీ అమ్మాయి బ్లాంక్ షీట్ ఇచ్చిందండి అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఏమ్మా నువ్వు రాయలేదా? ఐ డు నాట్ రిమెంబర్ ఎనీథింగ్ డాడ్. అమ్మాయి చాలా సిన్సియర్గా చెప్తుంది. నేను రాశాను అనుకుంటున్నాను, రాయకపోవడం ఏంటి, అసలు ఏమీ లేదు ఆ పేపర్లో అంటుంది. దెన్ నేను దాని మీద పెద్ద రీసెర్చ్ చేశాను, ప్రాజెక్ట్ అయిపోయింది నాకు. ఎవడు ఆ రోజుని ఎగ్జామ్ రాసింది, నా కూతురు పేపర్లు ఎవడన్నా వేరేకి దానికి కట్టేశారా అనుకొని వెళ్ళిపోయి కాలేజీ సెంటర్ని తెలుసుకొని ఆ ఇన్విజిలేటర్ని పట్టుకుంటా. ఆయన చెప్పాడు, ఐ రిమెంబర్ యువర్ డాటర్. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. అమ్మాయి పేపర్ని చూస్తూనే ఉంది. జనరల్గా బ్లాంక్ ఇచ్చేవాళ్ళు ఒక 1 hour ఆ టైం అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చి వెళ్ళిపోతారు. బట్ షీ స్టేడ్ ఫర్ 3 hours. ఇన్విజిలేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం రాయటం లేదు. అందుకే నోటీస్ చేశాను, షీ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్ అని చెప్పాడు. అప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ గర్ల్. సైకియాట్రిస్ట్ చెప్పాడు, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ దిస్ గర్ల్, ద ప్రాబ్లమ్ ఈజ్ యూ అని చెప్పాడు. ఇద్దరితోటి మాట్లాడాడు. నువ్వు ఎంత ప్రెషర్ పెడుతున్నావు అంటే, ఒకసారి ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది, మనకి ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంటుంది. అట్లా ద మూమెంట్ షీ సీజ్ ద ఎగ్జామినేషన్ పేపర్ మ్యాథమెటిక్స్, డాడీ 100 ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చేయడం, బ్లాంక్ అయిపోతుంది. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు రైట్ దట్ ఎగ్జామ్. షీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. దెన్ ఆ తర్వాత ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ నన్ను కౌన్సిల్ చేశాడు. డోంట్ మేక్ యువర్ చిల్డ్రన్ మ్యాథమెటిషియన్స్గా చేయాలని ట్రై చేయకు. జెనిసిస్ నుంచి మొదలు చెప్పాడు ఆయన. దేవుడు అన్ని మ్యాంగో ట్రీస్ని క్రియేట్ చేయాలా, దేవుడు అన్ని యాపిల్ ట్రీస్ని క్రియేట్ చేయాలా. దెర్ ఈస్ డైవర్సిఫికేషన్ ఇన్ ద నేచర్. అనేకమైన జంతువులు ఉన్నాయి, అన్ని పులులు లేవు. పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. వై దిస్ డైవర్సిటీ? సో ఆల్సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. వై డూ యూ వాంట్ మేక్ ఎవ్రీ చైల్డ్ యాజ్ ఎ మ్యాథమెటిషియన్? యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ దట్. సౌలుకి పొరలు కళ్ళ దగ్గర నుంచి ఎలా ఓడినాయో అలా ఓడినాయి నాకు. అప్పుడు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ దెమ్. మీ పిల్లలకి కోపం పుట్టించకండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనం మంచి చేయాలనుకుంటాం, కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మంచి చేయాలన్నా మంచి చేయలేము, చెడు వద్దనుకున్నదే చేస్తూ ఉంటాం. ద రీజన్ ఏంటంటే, ఏ తండ్రి అయినా సరే రొట్టెని అడిగితే రాయినివ్వడు. బైబిల్లో ఆ మాట రాస్తుంది కదా. చేపని అడిగితే పామునివ్వడు. దే వాంటెడ్ టు గివ్ గుడ్ థింగ్స్. నేను నా పిల్లలకు మంచి ఇవ్వాలని అనుకుంటా ఉన్నాను, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఇవ్వాలని ఎరిగి ఉన్నారు. ప్రాబ్లం ఈజ్ విత్ మీ. నేను నా లైఫ్ని వాళ్ళల్లో జీవించాలనుకోవడం, నా ఆశల్ని వాళ్ళలో తీర్చుకోవాలనుకోవడం కదా. దేవుని ఆజ్ఞలు ఏంటి? ఆయన తప్ప వేరే రూపాన్ని చేసుకోవద్దన్నాడు. ఇప్పుడు నేనేం చేసుకుంటున్నాను? నన్ను నేనే పూజించుకుంటా ఉన్నాను. నా ఇష్టం జరగాలి ఇంట్లో. నా పిల్లలు నేను చెప్పిన కోర్సు చదవాలి, నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలి, నేను చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి. దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లం కమ్స్. బైబిల్ సేస్ మీ పిల్లల కోపాన్ని రేకెత్తించొద్దు. అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఒక మాట ఉంది మరి దేవుని వాక్యంలో, ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు, పరలోకమందును భూమి మీదను, 3:14 పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఆ మాట మళ్ళీ చదువుతాను. ఎఫెసీ 3:14 పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము, ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. అంటే నేను కుటుంబము, నేను తండ్రిని, నా పిల్లలు అని నేను చెప్పుకుంటున్నానంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ఏ తండ్రిని బట్టి ఈ పేరు వచ్చిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్.
ఆ పరలోకపు తండ్రిని బట్టి కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఆ పరలోకపు తండ్రిని బట్టి నేను తండ్రిగా ఉన్నాను. ఆయన ఎదురుగుండా మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. ఏమని, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు. నేను చెడ్డవాడినే, నాకు మంచేదో నాకు పిల్లలకి ఎలాగ ట్రైన్ చేయాలో నాకు తెలియదు. అయితే నా హెవెన్లీ ఫాదర్ ఆయన పరిపూర్ణుడు. అది మత్తయి సువార్తలో ఉంది, మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులు అవుతారు. సో యాజ్ ఫాదర్ ఐ షుడ్ లుక్ టు ద హెవెన్లీ ఫాదర్ సో దట్ ఐ ఆల్సో బికమ్ ఎ పర్ఫెక్ట్ ఫాదర్. నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఒక పర్ఫెక్ట్ ఫాదర్ని అవ్వలేను. కానీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నాలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. నన్ను బలపరుస్తాడు ఆయన. క్రీస్తు ప్రేమను తెలుసుకుంటాను. ఆయన శక్తి నన్ను మారుస్తుంది. నేను ఒక మంచి తండ్రిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ మార్నింగ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ ఫాదర్ టు గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, టు బీ ఎ రోల్ మోడల్ టు యువర్ ఫ్యామిలీ. He is the only source. Finally, before I close, one more line, last line. Yes, there are people who have father wounds అంటాం కదా. తండ్రి చేసిన గాయాలు ఉండొచ్చు, లేదా తండ్రి లేని లోటు ఉండొచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భూలోకమైన తండ్రి మనకి లేకపోవచ్చు, కానీ పరలోకమందు మనకి తండ్రి ఉన్నాడు. ఆయన మనల్ని అడ్రస్ చేయమన్నప్పుడు కూడా పరలోకమందున్న తండ్రి అని అడ్రస్ చేయమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాగని నేర్పిస్తాడు మనకి? అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మని మనకిస్తాడు. సో నెవర్ ఎవర్ లూజ్ యువర్ హార్ట్ దట్ యు డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. యూ హ్యావ్ ఎ ఫాదర్ హూ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ హూ ఈజ్ ఆల్వేస్ నియర్ యూ. నీకు తోడుగా, నీకు సమీపంగా ఉన్నాడు. కీర్తన 68 ఒక వాగ్దానం ఉంది, తండ్రి లేని వారికి తండ్రియు రక్షకుడునై ఉన్నాడు. స్పెషల్ ఫేవర్ ఫర్ పీపుల్ who do not have father. God will be their protector. God will be their provider. అంతేకాదు, గాయపడినటువంటి వాళ్ళు, తండ్రి అబ్యూజివ్ ఫాదర్ ఉన్నప్పుడు హౌ డు వీ ఓవర్కమ్ దట్? నేను సన్మానించే స్థితిలోనికి ఎలాగెళ్తాను? నాకెప్పుడు ఇదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది, నా తండ్రి చేసిన గాయాలు. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు కూడా అది జరగనట్లుగా బిహేవ్ చేయమని చెప్పడు. యూ టేక్ యువర్ పెయిన్ టు గాడ్. నీ యొక్క బాధని దేవుని దగ్గర తీసుకొని వెళ్ళు. గాయాన్ని గుర్తించడం ప్రాముఖ్యమైనదే. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ టెల్ ఎవ్రీథింగ్ టు గాడ్. లార్డ్, దిస్ ఈజ్ ద పెయిన్ ఐఎమ్ హ్యావింగ్. ఈ యొక్క బాధని నేను అనుభవిస్తూ ఉన్నాను అని ఆయన దగ్గరికి ఒప్పుకో, ఆయన దగ్గరికి చెప్పుకో. రెండవ హీలింగ్కి ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడి దగ్గర చెప్పడం మాత్రమే కాదు, నేను చేయాల్సిన పని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అదేంటంటే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి. ఎఫెసీ 4:32. క్షమించడం, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే క్షమించడం అంటే, డాడీ నువ్వు చేసింది అంతా కరెక్టే, నువ్వు అమ్మను కొట్టింది, లేకపోతే నువ్వు మన ఆస్తిని అంతా పాడు చేసింది, నువ్వు తాగింది, ఇదంతా కరెక్టే అని చెప్పడం కాదు కదా. గతాన్ని మర్చిపోవడం కూడా కాదు. అదొక అనుభూతి కాదు క్షమించడం అనేటువంటిది. రాజీ పడ్డం కాదు. అయితే క్షమించడం అనేది అవతల వ్యక్తికి ఇచ్చే బహుమానం కంటే మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాం. మన హీలింగ్కి ఉపయోగపడేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అడుగు ఏంటంటే క్షమాపణ. నెల్సన్ మండేలాని దాదాపు 20 సంవత్సరాలు పైగా జైల్లో ఉన్నాడు. ఆయన విడుదలైనప్పుడు, బయటకు వస్తా ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు శ్వేత జాతీయుల మీద ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన అంటాడు, నా యొక్క ద్వేషాన్ని, నా యొక్క కోపాన్ని అంతటిని కూడా ఆ జైల్లోనే విడిచిపెట్టి వచ్చేసాను. నౌ ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాన్. నాకు ఎలాంటి ద్వేషం లేదు, ఎలాంటి కోపం లేదు. నేను స్వేచ్ఛ ప్రపంచంలోనికి అడుగుపెట్టాను. నేను ఇంకా కోపాన్ని తీసుకొని వస్తే
భౌతికమైన జైలు నుంచి నేను విడుదలయ్యాను, కానీ నేను ఇంకా జైల్లో ఉన్నట్టే. వాట్ ఏ పవర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్. తండ్రిని చూసి నువ్వు చచ్చిపోయావు అన్నాడు, నీకు నాకు సంబంధం లేదన్నాడు. ఆస్తి తీసుకున్నాడు కొడుకు, బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతను వెనక్కి వచ్చేటప్పుడు ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి. రావడం చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, అతనికి కొత్త వస్త్రాలు తొడిగించాడు, ఉంగరం చేశాడు. ఏమంటాడు? తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. తప్పిపోయినా ఈ నా కుమారుడు తిరిగి నాకు దొరికాడు. ఆయన అనలా నా మంచి కొడుకు దొరికాడు అంటం లేదు. ఫాల్ట్ ఈజ్ ఫాల్ట్ కదా. తప్పిపోవడం అనేది వాస్తవం. అది తండ్రిని కాదనుకోండి వెళ్ళిపోయాడు అన్నది వాస్తవం. కానీ హక్కున చేర్చుకున్నాడు, ప్రేమను చూపిస్తా ఉన్నాడు. క్షమాపణ అంటే మర్చిపోవడం అని కాదు, అది మర్చిపోలేం కూడా. కానీ విడుదల చేయడం, దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దాని యొక్క ఆ యొక్క చేదైన జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చి, లార్డ్ ఐ జస్ట్ రిలీజ్ మీ ఫ్రమ్ దట్. ఐ జస్ట్ వాంట్ టు లవ్ మై ఫాదర్, ఐ జస్ట్ వాంట్ టు లవ్ మై పేరెంట్స్. ఎస్, దే మైట్ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, బట్ నువ్వు నన్ను క్షమించావు, నేను వారిని క్షమిస్తాను. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 3 things we learn. దేవుని వాక్యం చెప్తుంది తల్లిదండ్రులని సన్మానించాలి. రెండవది, మనము తండ్రులుగా బిడ్డల్ని ఎలాగా వారి కోపాన్ని రేపకూడదు, వారిని నిష్ఠూర పెట్టకూడదు అని చూసాం. మూడవది, మన సంబంధాలు పునరుద్ధరించబడాలి అంటే క్షమాపణ కుటుంబాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు ఆ కుటుంబాలు ఎంతో స్థిరంగా బలంగా ఉంటాయి. దేవుడు ఈ వాక్యాన్ని మనకి దీవించిన గాక. మరి నిజమైనటువంటి తండ్రుల దినోత్సవాన్ని ఆనందంతో, భక్తి శ్రద్ధలతోటి దేవునికి మనల్ని మనం అంకితం చేసుకుంటూ జరుపుకోవడానికి దేవుడు మనకి సహాయం దయచేయండి గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మా అనుదిన జీవితాల్లో, మా దైనందిన జీవితాల్లో, మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా మేము ఎలా జీవించాలి అనేటువంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీరు చక్కని బ్లూ ప్రింట్ మాకు ఇచ్చారని వాక్యంలో నీకు ఎంతో వందనాలు తండ్రి. దేవుని బిడ్డలంగా మీ తల్లిదండ్రులని సన్మానించండి. దేవుడు నీకు ఇచ్చు దేశంలో దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించము. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించండి. ప్రభా, తండ్రి లేని వారికి ఆయన రక్షకుడును దేవుడునై తండ్రినై ఉన్నాడు. ఎన్ని అమూల్యమైన మంచి మాటలు మీరు మాకు జ్ఞాపకం చేసినారు. నీకు వందనాలు ప్రభా, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, నీ వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం లేచి నిల్చున్నట్టయితే కానుకలు పడదాము. కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే, ఆయనే కాపాడు దేవుడు ఆయనే, నడిపించే దేవుడు ఆయనే, తోడయుండు దేవుడు ఆయనే.
జయశీలుడలేచెను, పాపికి విడుదలనిచ్చెను. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. దయచేసి అందరం కూర్చుందామని. ఫ్యూజన్ చర్చ్ స్టూడియోస్ నుండి మీకు ప్రసారం చేస్తున్న ఫ్యూజన్ చర్చ్ న్యూస్కు స్వాగతం. మా ప్రియమైన చర్చ్ కుటుంబం నుండి ఈ వారం తాజా సమాచారం, వేడుకలు, రాబోయే కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రకటనలను మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆదివారం మనం విన్న సందేశాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడానికి హోమ్ టీమ్స్ అద్భుతమైన వేదికలు. హోమ్ టీం సభ్యులందరూ ఆదివారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరడమైనది. ఆధ్యాత్మిక అనుబంధం, ప్రార్థన మరియు ఎదుగుదలతో కూడిన ఈ ఆశీర్వాదకరమైన, ఉల్లాసభరితమైన సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. మా ప్రార్థన పరిచర్య ఆన్లైన్లో మరియు ప్రత్యక్షంగా తిరిగి ప్రారంభమైంది. దయచేసి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు జరిగే ప్రార్థన సమావేశాలకు హాజరు కండి. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. యెహెజ్కేలు గ్రంథం మరియు అతని ప్రవచనాలపై ధ్యానించండి. జూన్ 13 శనివారం నాడు మాదాపూర్ చర్చిలో సంఘంలోని మహిళలు సమావేశమయ్యారు. అక్కడ వారు బైబిల్ అధ్యయనం, ఆరాధన, ప్రార్థన మరియు దేవుని వాక్యాన్ని పంచుకోవడం ద్వారా ఒకరితో ఒకరు సహవాసం చేశారు. ఆ సమయం వారికి నూతన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మరియు ఆధ్యాత్మిక నూతనత్వాన్ని అందించింది. రాబోయే వారంలో కూడా తమ బైబిల్ అధ్యయనాన్ని కొనసాగించేందుకు మహిళలు శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆన్లైన్లో సమావేశం కానున్నారు. గత ఆదివారంతో ఫ్యూజన్ బైబిల్ కాలేజ్ తరగతుల మొదటి విడత ముగిసింది. గత 8 నెలల పాటు శ్రద్ధగా కృషి చేసి ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులందరికీ అభినందనలు. ఫ్యూజన్ యంగ్ ప్రొఫెషనల్స్ ఒక జ్ఞాపకవచన పోటీని నిర్వహించడానికి ఉత్సాహంగా ఉన్నారు. యువ వృత్తి నిపుణులందరికీ ఆహ్వానం. దేవుని వాక్యంలో మనమందరం కలిసి ఎదిగే ఈ ఉత్తేజకరమైన మరియు సరదా కార్యక్రమంలో భాగం కండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవడానికి మరియు మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. నమోదు చేసుకున్న వెంటనే వచనాల జాబితా ఇవ్వబడుతుంది, కాబట్టి మీరు సిద్ధం కావడానికి సమయం ఉంటుంది. ఇదొక బృందంగా పాల్గొనే కార్యక్రమం, కాబట్టి మీ బృందానికి కలిసి వ్యూహరచన చేయడానికి మరియు సాధన చేయడానికి తగినంత సమయం ఉండేలా ముందుగానే నమోదు చేసుకోండి. మా యువ వృత్తి నిపుణులందరికీ, దేవుడు మీ జీవితంలో ఏమైనా కార్యాలు చేశాడా? ఆయన మీ ప్రార్థనకు జవాబిచ్చాడా? ఆయనను మహిమపరచటానికి మరియు ఇతరులను ప్రోత్సహించడానికి మీ కథను పంచుకోవడానికి ఇదే మీకు లభించిన అవకాశం. జూన్ 27వ తేదీన యువ వృత్తి నిపుణుల సమావేశంలో సాక్ష్యాలు చెప్పే ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మార్గదర్శకాలను చూడటానికి మరియు నమోదు చేసుకోవడానికి QR కోడ్ను స్కాన్ చేయండి. నమోదు చేసుకున్న తర్వాత మీ సాక్ష్యాన్ని రికార్డ్ చేయడానికి మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఫ్యూజన్ చర్చ్లోని తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ప్రియమైన తండ్రులారా, చర్చ్ కుటుంబం మిమ్మల్ని ప్రేమిస్తుంది మరియు అభినందిస్తుంది.
మీరు ఆయన మహిమ కొరకు మీ కుటుంబాలను నడిపిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుకుంటూనే ఉంటాడని మేం ప్రార్థిస్తున్నాము. రాబోయే సంవత్సరాలలో ప్రభువు మీకు బలాన్ని, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని మరియు అపారమైన ఆనందాన్ని ప్రసాదిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం ఒక చారిత్రాత్మకమైన మరియు ఆనందకరమైన మైలురాయి. ఫ్యూజన్ చర్చ్ తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దేవుని కృప, విశ్వసనీయత, అద్భుతాలు, పరిచర్య మరియు రూపాంతరం చెందిన జీవితాలతో నిండిన 2 దశాబ్దాలు. ఈ గొప్ప వేడుకలో భాగంగా మేము ప్రార్థనాపూర్వకంగా ఒక ప్రత్యేక జ్ఞాపిక ప్రచురణను సిద్ధం చేస్తున్నాము. ఇది డిజిటల్ పుస్తకం మరియు ముద్రిత హార్డ్ కాపీ ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మారక సంచిక సాక్ష్యాలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత మరియు దేవునికి కృతజ్ఞతాభావాల ద్వారా మన చర్చి కుటుంబం యొక్క అందమైన ప్రయాణాన్ని తెలియజేస్తుంది. కింది వాటిని అందించడం ద్వారా పాల్గొనవలసిందిగా మేము సభ్యులందరినీ మరియు కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సృజనాత్మక వ్యాసాలు, కవితలు మరియు స్ఫూర్తిదాయక రచనలు, కుటుంబ వ్యాపార ప్రకటనలు, వ్యక్తిగత సాక్ష్యాలు మరియు అనుభవాలు, ఛాయాచిత్రాలు మరియు మధురమైన జ్ఞాపకాలు, ప్రత్యేక సందేశాలు మరియు సృజనాత్మక కంటెంట్. మీరు QR కోడ్ను స్కాన్ చేసి మీకు నచ్చిన స్థలం పరిమాణాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా చెల్లింపు వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఈ జ్ఞాపికలో ప్రకటన లేదా అంకిత స్థలాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. దేవుని మంచితనంతో నిండిన 20 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకోవడానికి మనమందరం ఏకమవుదాం. ప్రతి ఆదివారం ఈ చర్చిలో మాకు 3 ఆరాధనలుంటాయి. తెలుగు ఆరాధన ఉదయం 8:30 నుండి 9:30 వరకు, ఆంగ్ల ఆరాధన ఉదయం 10:30 నుండి 11:30 వరకు మరియు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. సమయానికి వచ్చి సిద్ధపడి ఒకే కుటుంబంగా కలిసి ఆరాధించండి. ఈ రోజు మరియు రాబోయే వారం మీకు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి మంచి వర్తమానం విన్నాం కదండి. సో ఈ టైంలో తండ్రులైన వారు కొంచెం ముందుకు వస్తే సంఘముగా మనం అందరం కలిసి వారి కోసం ప్రార్థించుదాం. ఆల్ ఫాదర్స్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి అందరం లేచి నిలబడినట్లయితే మనము చేతులను చాపి వీరందరి కోసం ప్రార్థిద్దాం. ఇక్కడ నిలబడండి. సో యంగ్ ప్రొఫెషనల్స్, మీ దగ్గర సమ్ గిఫ్ట్స్, సమ్ కార్డ్స్, సో యూ కెన్ ప్లీజ్ వచ్చి వారికి ఇవ్వచ్చు. సో దట్ ఇస్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. సో మనమందరము చేతులు చాపి ఇక్కడున్న తండ్రుల గురించి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ యొక్క మంచి రోజును బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాతో మాట్లాడిన విధానమునకై నీకు స్తోత్రములు ప్రభా. మరి నువ్వు మా జీవితంలో మా కుటుంబాలకు ఇచ్చిన భర్తలను బట్టి, లైక్ ఫాదర్స్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఒక్కొక్కరు ఇక్కడ నిలబడ్డ వారందరినీ కూడా తండ్రులను మీరు స్పెషల్గా ఈ రోజున జ్ఞాపకం నాకు తెచ్చుకొని వారిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. వారి ఉద్యోగాలలో, వారి యొక్క డైలీ లైఫ్లో కూడా ప్రభా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభా. మంచి ఆరోగ్యమును, ఆయుష్కాల బలములను ఇవ్వండి ప్రభా. అన్నిటికంటే మిన్నగా ప్రభా వారు కుటుంబానికి
ఒక స్పిరిచువల్ లీడర్స్ లాగా ఉండునట్లుగా పరమందున్న నా తండ్రి నీ వైపునకు చూస్తూ నీ ప్రతిబింబాలుగా వారు కుటుంబాలను నడిపించడానికి నీవు కృపను దయచేయండి దేవా. వారి ప్రతి జర్నీలో, ప్రతి బ్యాటిల్స్లో, ప్రతి ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్లో ప్రభా నీవు వారికి తోడుగా ఉండి ప్రభా వారిని నడిపించమని వేడుకుంటున్నాం. అన్ని విషయాలలో వారిని హెచ్చించమని, అన్ని విషయాలలో వారిని దీవించమని ప్రభా, రానున్న తరాలకు ప్రభా వారిని ఒక ఎగ్జాంపులరీ ఫాదర్స్ లాగా మా కుటుంబాలలో వాళ్ళను నిలుపమని వేడుకుంటున్నాము దేవా. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ లార్డ్ దట్ వీ హ్యావ్ సో మెనీ ఫాదర్స్ ఇన్ ద చర్చ్ ఓ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఓ లార్డ్. బ్లెస్ దెమ్ బై ఆల్ మీన్స్ దేవా. వీరందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్తున్నాము. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఈ వారం అంతట్లో కూడా ప్రభా నీ సన్నిధి సహవాసము ప్రతి ఒక్కరికి మా అందరికీ తోడుగా ఉంచి ప్రభా మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్.